the first topic. So let us discuss one article today in Hindu newspaper. The operative word must be bilateralism. The operative word must be bilateralism. Bilateralism అంటే ద్వైపాక్షిక సంబంధాలు. యూనిలేటరలిజం అంటే ఏకపక్ష నిర్ణయాలు. అమెరికాస్ యూనిలేటరల్ వరల్డ్ పాలిటిక్స్ అంటాం. అమెరికా ప్రపంచ రాజకీయాల్లో ఏకపక్ష ధోరణి. అమెరికా యూనిలేటరలిజం ఇన్ వరల్డ్ పాలిటిక్స్ అంటాం అన్నమాట. దీనిలో ప్రపంచ రాజకీయ పరిణామాలు, సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నాయి. గ్లోబల్ పాలిటిక్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ ఎట్ ర్యాపిడ్ పేస్. దీనిలో గ్లోబల్ పాలిటిక్స్ ప్రపంచ రాజకీయాలు అనే దానిలో అదొక రథం అయితే దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఒకటి పీస్ అంటే శాంతి, 2 జాయింట్ కోఆపరేషన్ సత్సంబంధాలు, 3 మల్టీలేటరలిజం అంటే బహుళ దేశాల మధ్య అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన సంబంధాలు అన్నమాట. బహుళ ధ్రువ ప్రపంచం. అండ్ లిబరలిజం స్వేచ్ఛాయుతమైన సమాజం. ఈ 4 చక్రాల మీద ప్రపంచం ఆధారపడి ఉండాలి. ఈ 4 రథ చక్రాలతో స్ట్రింగ్స్ వాటిని ఆపరేట్ చేసే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఒకటి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, రెండోది UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇలా కొన్ని వ్యవస్థల చేతిలో ఈ యొక్క రథం అనేది ముందుకెళ్తుంది అనమాట, స్ట్రింగ్స్. అయితే ఈ మధ్యకాలంలో వీటిలో ప్రొటెక్షనిజం అంటే వాళ్ళ ట్రేడ్ వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవడం, గ్లోబలిజం కాకుండా. ట్రేడ్ వార్స్, యూనిలేటరిజం అంటే అమెరికా లాంటి దేశాలు యూనిలేటరల్గా ఉండటం. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా ఓ పక్క చైనా, ఇంకో పక్క అమెరికా, ఇంకో పక్క బ్రెగ్జిట్. ఇవన్నీ మారుతున్న పరిణామాలకు నిదర్శనాలు. ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ వ్యవస్థ అనేది చాలా అనార్కిక్గా ఉంది, గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితిలో భారతదేశం ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని దశ దిశ లేకుండా ఆలోచిస్తున్నట్టు కనపడుతుందంట ఆదర్కి. ఏం ఆలోచిస్తుందంటే ఇండియా, ఇంతకుముందు నేను నాన్ అలైన్మెంట్లో ఉన్నాను, ఇప్పుడు అది కంటిన్యూ చేయాలా వద్దా. 1991 వరకు ఇండియాకి రష్యాతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు అది కంటిన్యూ చేయాలా వద్దా. అలానే అమెరికాని నమ్మొచ్చా నమ్మకూడదా. ఇలా చైనా పక్కనే ఉన్న చైనా నిజంగా షీ జిన్పింగ్ ఇండియా వచ్చారు. ఇండియాకి రాకముందు ఇమ్రాన్ ఖాన్తో మీట్ అయ్యారు. ఇండియా నుంచి డైరెక్ట్గా నేపాల్లో ఒక రోడ్ కనెక్టివిటీని లాంచ్ చేశారు. సో ఇవన్నీ చూస్తే అసలు చైనా మాటలు కొంచెం నమ్మొచ్చా. మొత్తం ఇలాంటి వ్యవస్థలో, ఇలాంటి అంతర్జాతీయ వ్యవస్థలో భారతదేశం నడి రోడ్డు మీద ఒక క్రాస్ రోడ్స్లో నించుని ఉందన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇండియా అమెరికాని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్ అనమాట. అసలు పాకిస్తాన్తో టెర్రరిజం, పాకిస్తాన్తో గొడవలు, కాశ్మీర్ సమస్య, ఈ సొల్యూషన్స్ ఎక్కడ సమాధానం దొరుకుద్ది. అసలు ఇండియా ఈ ప్రపంచ పరిస్థితిలో, ఇండియా ఇస్ స్వింగ్ స్టేట్ అంటే a state which have a very strong economy now, a state which have a strong democracy, and a state which is very important in geopolitics. జియోపాలిటిక్స్లో ఇంపార్టెంట్ స్టేట్ అనమాట. అంటే భౌగోళిక రాజకీయాల్లో స్ట్రాటజిక్ లొకేషన్లో వ్యూహాత్మకంగా ఇండియా ఉంది. మంచి ఆర్థిక వ్యవస్థ, డెమోక్రసీ కూడా చక్కగా ఉంది. ఇలాంటి దేశంలో ఇప్పుడు ఎలాంటి ఫారెన్ పాలసీ ఉండాలి, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి, అసలు మల్టీలేటరలిజం ఏ దేశంతో ఎక్కువ దగ్గరగా ఉండాలి, లేకపోతే ఎన్ని దేశాలతో దగ్గర అవ్వాలి, ఇవన్నీ ఇండియా ఈజ్ అంటే క్రాస్ రోడ్స్ అనమాట. ఈ క్రాస్ రోడ్స్లో ఇండియా US సంబంధాల గురించి ఫస్ట్ డిస్కస్ చేశారు ఆర్టికల్లో. ఇండియా US సంబంధాలు 3గా చేయొచ్చు: గుడ్, బ్యాడ్, అగ్లీ. గుడ్, బ్యాడ్, అగ్లీ.
ఇండియా యుఎస్ సంబంధాలు మూడుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి గుడ్, రెండోది బ్యాడ్, మూడోది అగ్లీ. ఉదాహరణకి ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్. ఇండియాతో 2006లో అణు ఒప్పందం చేసుకోవడం కోసం యుఎస్ తన యొక్క చట్టాన్ని కూడా సవరించుకుంది, హైడ్ యాక్ట్. సో అది చూస్తే అబ్బా ఇండియా యుఎస్ ఎంత దగ్గరగా ఉన్నాయి అనుకుంటాం. అలానే వీ హ్యావ్ వేరియస్ యాక్ట్స్ అనమాట, లైక్ లెమోవా ఇలాంటివన్నీ కొంచెం చూస్తే. అండ్ యుఎస్ ఇండియాకి భారత్ హుసేన్ ఒబామా ఉన్నప్పుడు ఎన్ఎస్జీలో చాలా సపోర్ట్ చేసింది మెంబర్షిప్ త్యాగానికి. ఇండియాకి రాలేదనుకోండి, అది వేరే విషయం. బట్ యుఎస్ సపోర్టెడ్ ఇండియా ఫర్ ఎన్ఎస్జీ మెంబర్షిప్ అనమాట. ఇవన్నీ చూస్తే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. బ్యాడ్ అంటే కాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ టు శాంక్షన్స్ యాక్ట్. ఎవరైనా అమెరికన్ అడ్వర్సరీతో ఫ్రెండ్షిప్ చేస్తే, ముఖ్యంగా డీల్స్ చేస్తే అమెరికా వాళ్ళపైన ఆంక్షలు విధిస్తుంది. ఉదాహరణకి ఇండియా రష్యాతో ఫ్రెండ్షిప్ చేసి న్యూక్లియర్ డీల్స్ కానీ, వేరే డీల్స్ కానీ, కన్వెన్షనల్ వెపన్స్ కానీ, S-400 డీల్ కానీ చేస్తే అమెరికా భయపెడుతుంది ఇండియాని. సో ఇవన్నీ కొంచెం బ్యాడ్ అని అర్థం. ముఖ్యంగా ఇరాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఉంది, ఇరాన్తో ఆయిల్ సప్లైస్ ఆపేసుకోమని చెప్పి అమెరికా ఇండియాకి చెప్పింది, ఇండియా చాలా తగ్గించేసింది. సో ఇవన్నీ అనమాట, ఇవన్నీ కొంచెం బ్యాడ్. అగ్లీ అంటే చాలా వర్స్ట్గా, ఎంత వర్స్ట్ అంటే 1971లో 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా, బంగ్లాదేశ్ విముక్తి జరిగేటప్పుడు ఒక పెద్ద అంశం జరిగింది. ఇండియా తప్పనిసరి పరిస్థితిలో పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఇండియా తిరిగి పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వచ్చిన టైంలో పాకిస్తాన్కి సపోర్ట్గా అమెరికా ఒక నేవల్ షిప్, న్యూక్లియర్ వార్షిప్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనే దాన్ని బే ఆఫ్ బెంగాల్ వాటర్లోకి తీసుకొచ్చిందనమాట. యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనే షిప్ని బే ఆఫ్ బెంగాల్ వాటర్లోకి తీసుకొచ్చింది. అంటే అమెరికాని నువ్వు పూర్తి స్థాయిలో నమ్మలేవు. సో అప్పట్లో అమెరికా అలా ఉండేది, ఇప్పుడు ఇండియా అంటే అమెరికాకి చాలా ఇష్టం అని మీరు అనొచ్చు. ఇప్పుడు మీరు అమెరికా ప్రవర్తన చూస్తే 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆర్టికల్లో. ఒకటి, మొన్నటి వరకు కుర్దులతో సపోర్ట్ తీసుకుని ఐఎస్కి వ్యతిరేకంగా అమెరికా పోరాడింది. ఇప్పుడు ఆ కుర్దులకి సపోర్ట్ చేయకుండా అలా వదిలేసింది అమెరికా. మొన్నటి వరకు 18 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఏరివేస్తానని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో కూర్చుని చాలామంది చావులు కానివ్వండి. మధ్యలో అలా వదిలేసి వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో నిర్మించకుండా. ఇలా చాలా సందర్భాల్లో అమెరికా చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. ఈవెన్ పాకిస్తాన్తో కూడా ఒకసారి నా ఫ్రెండ్ అంటది, ఒకసారి కాదు అంటది. సో చెప్పినట్టు నిలబెట్టుకోలేదు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇండియా అమెరికాని నమ్మటం అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఆర్టికల్లో ఉంది. దాంతోపాటు వీ కెన్ ట్రస్ట్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ బట్ నాట్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటే కష్టాల్లో కడగల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనతో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నా మనతో ఉండేవాళ్ళు ఆల్ వెదర్ ఫ్రెండ్స్. పరిస్థితులు బాగున్నప్పుడు వచ్చి బాగాలేనప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఆల్ వెదర్ ఫ్రెండ్స్ నమ్మాలి. కాకపోతే మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా మనకు దూరం అవుతుంది. ఇంతకుముందున్నంత స్థాయిలో సంబంధాలు లేవు. మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా మన దూరం అవుతుంది, ఇంతకుముందున్న స్థాయిలో మనకి సంబంధాలు లేవు అనమాట. ఈ పరిస్థితిలో ఇండియా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అదేవిధంగా వరల్డ్ వైడ్గా మల్టీలేటరలిజంని ప్రమోట్ చేయాలి, బహుళ ధృవ ప్రపంచం. దాంతోపాటు ఇండియా తన స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మకంగా ఉండే స్వతంత్రతని వదులుకోకూడదు. దానికి మించి ఇండియా కొత్త కొత్త దేశాలతో మంచి మంచి డీల్స్, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. దాంతోపాటు అమెరికా, రష్యా, చైనా ఇలాంటి దేశాలతో కూడా సత్సంబంధాలు ఉండాలి. ముఖ్యంగా చైనా ఉందనుకోండి, ట్రేడ్లో ఇంకొంచెం ఇండియా సపోర్ట్ చేయొచ్చు, ఇండియా ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు చైనాకి. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ అమెరికా చేసే యూనిలేటరలిజం మాత్రం సపోర్ట్ చేయకూడదు. అమెరికా నేనే గొప్ప, కేవలం నా ద్వారానే ప్రపంచం నడవాలి అని చెప్పి అమెరికా అనుకునే ఆలోచనని ఇండియా సపోర్ట్ చేయకూడదు అనమాట. ఇండియా ఉన్న పొజిషన్కి ఇండియా ఈజ్ అ బిగ్ పవర్. సో ఈ టైంలో ఇండియా హ్యాస్ వెరీ గుడ్ ఆప్షన్స్. ఒక ఎడ్హాకిజం కాకుండా ఒక స్ట్రాంగ్ ఫారిన్ పాలసీ అనేది ఇండియాకు కూడా ఉండాలి. దిస్ ఈజ్ ద జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్.